జగన్ ప్రసంగాలలో ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. ఒకటి నెంబర్ 1 ఏంటి అంటే నేను విశ్వసనీయంగా చెప్తున్నాను, అంటే నేను ఇంతవరకు చెప్పిందే చేశాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాడు. అదే సందర్భంలో దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు నేను పెట్టాను, మీ ఇంటికి చేరింది అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇస్తున్నారో అది దానికి విశ్వసనీయత లేదు అని చెప్పే ప్రయత్నాన్ని పదే పదే చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ ఉపన్యాసాలు బహిరంగ సభల్లో తిట్టిపోయడం, శాపనార్థాలు పెట్టుకోవడం ఇవి ఎక్కువ ఉంటాయి. అది చంద్రబాబు గారి దగ్గర చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి భిన్నంగా విమర్శిస్తున్నాడు, కానీ దూషణ లేదు. సైకోలో లేకపోతే కనుక ఈ టైప్లో లేదు. ఏది లేకపోతే పెళ్ళో దత్తపుత్రుడో అందులో బూత్ అయితే అనరు వాటిని. సైకోలు లేకపోతే కనుక అంతం చేస్తా ఇట్లాంటిది వేరే ఆస్పెక్ట్లో ఉంటుంది. అంటే కసితో ఉండేటటువంటి ఇతను కసి కాన్సెప్ట్లో నుంచి కాకుండా రివర్స్లో నేను మాట్లాడుతున్నటువంటిది నిజమో కాదు, నన్ను నమ్మండి, ఆయనకి నమ్మకం లేదు, ఆయన నమ్మదగ్గ మనిషి కాదు. ఇది ప్రధానంగా. అంటే చంద్రబాబు హామీలు అందంగా ఉంటే ఆయన నమ్మదగ్గ మనిషి కాదు, అమలు చేయలేడు. అదే నేను హామీ ఇస్తే అమలు చేస్తాను, కాబట్టి అమలు చేస్తానని చేశానో లేదో మీ లెక్క చూసుకోండి. ఈ పాయింట్తో జనంలోకి వెళ్తున్నాడు. రోజు పోయే కొద్దీ ప్రచారం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇవాళ 1 వచ్చేసింది, ఇంకా కేవలం 10 రోజులు ప్రచారం ఉంటుంది. ఈ 10 రోజుల్లో ప్రజల ఆలోచనలను చంద్రబాబు ప్రభావితం చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తారా? ఇదే ఎన్నికల రిజల్ట్ని తేల్చబోతోంది.